తినండి. ఎవర్రా? ఎవరా? ఎవరా? శివరాజ్ రాజ్ రాజ్ నిషి వస్తుంది. కేదార్ లోపల ఏం చేస్తున్నాడో ఏంటో. పోలీస్ ఆఫీసర్ మీద చేయడం అంత సులువు అనుకున్నావా యువరాజ్? తప్పు చేస్తున్నా తమ్ముడివని చూసి చూడనట్టు వదిలేస్తుంటే నన్ను చంపడానికి మనుషుల్ని పంపిస్తావా? నీకు ఆఖరిసారి చెప్తున్నాను యువరాజ్, నేను ఏ ఆస్తి కోసం రాలేదు. నేను వచ్చింది కుటుంబం కోసం, నేను కోల్పోయిన ప్రేమ కోసం. నన్ను ఇంట్లోంచి పంపడానికి కానీ పైకి పంపే ఆలోచనలు కానీ చేస్తే నాలో ఉన్న పోలీసుని చూస్తావు అన్నగా చెప్తున్నాను. కాచి, మీ అక్క తెలివిందనే కాని మరీ ఇంత తలతెక్కలదనుకోలేదు. మా అక్క తెలివిని తూకం వెయ్యాలని నీకెందుకు అనిపించిందో? చూడు, ఎవరైనా రూపాయి పెట్టుబడి పెట్టి 10 రూపాయలు జేబులో వేసుకోవాలని చూస్తారు. మీ అక్క తన ఆస్తిని సంపాదించుకుని ఆ వచ్చిన లాభాల్లో మనందరికీ పంచి పెడుతూ ఉంటుంది. అంతకంటే తెలిసి తక్కువ పనుంటుందా? దాన్ని ప్రేమ, బాధ్యత, అభిమానం అంటారు బావా. నీకు వాటి గురించి పరిచయం లేదులే, చెప్పినా అర్థం కాదు. నువ్వు వెనకాలే ఉన్నావు బామ్మర్ది, నేను చూసుకోలేదు. చూసుకోవాలన్నయ్య. మనం ఎవరి గురించి మాట్లాడుతున్నాం, ఏం మాట్లాడుతున్నాం అన్నీ చూసుకోవాలి. వెళ్ళండి.
బా ఛ. అంతా వినేశారు. డాక్యుమెంట్స్లో ఏ ప్రాబ్లం లేదు కౌశికి గారు. రేట్ కూడా నాకు ఓకే. డీల్ ఓకే చేద్దామంటే ఇప్పుడే పేపర్స్ మీద సైన్ చేయండి. అడ్వాన్స్ ఇస్తాను. ఓకే. ఇక్కడ సైన్ చేయండి. ఏమైనా ప్రాబ్లమా? ల్యాండ్ మీ పేరు మీద మీ హస్బెండ్ పేరు మీద ఉంది కదా, మీరు ఒక్కరే సైన్ చేస్తే సరిపోయింది. ఏమైంది కౌశికి గారు? ఆయనతో మీకేమైనా ప్రాబ్లమా? ఆ ప్రాబ్లం ఏం లేదండి. అన్నయ్య ఇప్పుడు అవైలబుల్గా లేరు. దాని గురించి వదినలా అవైలబుల్లో లేరు అంటే ఇప్పుడు ఇద్దరూ కలిసి ఉండటం లేదు. విడాకులు కూడా తీసుకుందాం అనుకుంటున్నారు. ఇలాంటప్పుడు ఎలా సంతకం పెట్టమని అడగలదు? నిషి ఎప్పుడేం మాట్లాడాలో తెలీదా? నిషి ఉన్నదే చెప్పింది. ప్రాబ్లంకి సొల్యూషన్ వెతకండి, ఎస్కేప్ అవడం కాదు. సారీ కౌశికి గారు, మీ మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. కానీ ప్రాపర్టీ విషయంలో నేను రిస్క్ తీసుకోలేను. మీరు సురేష్ గారితో కూడా సైన్ చేయించండి. అడ్వాన్స్ కాదు, ఫుల్ పేమెంట్ ఒకేసారి ఇస్తాను. సరే అండి.